గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. చాలామంది మెసేజ్లు పెడుతున్నారు, సార్ బేసిక్ పాయింట్స్ నుంచి పెట్టండి అని. సో ఈ రోజు నుంచి మన వీడియోలు బేసిక్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ రకమైన చేతుల్ని మనం ఎలిమెంటరీ హ్యాండ్ అని పిలుస్తాం. అయితే సాధారణంగా ఇలాంటి హస్తాలు మనకు చూడడానికి కొంచెం మొరటుగా, కొంచెం కురచగా, మందంగా, వెడల్పుగా, చాలా కఠినంగా, బరువుగా కూడా మనకు కనిపిస్తాయి. అంటే చూడటానికి అంత అందంగా కనిపించని చేతులలో ఇదొకటి. కొంచెం మొరటుగా, వెంట్రుకలను ఎక్కువగా కలిగి ఉన్నటువంటి చేతులు ఈ రకంగా ఉంటాయి. అయితే వీరి లోపల వీరి స్వభావం ఎలా ఉంటుందంటే కొంత మూఢ విశ్వాసాలు ఉంటాయి. అలాగే తెలియనితనము మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆలోచన అనేది సంకుచితంగా ఉంటుంది. దైవభక్తి అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. క్రూరంగా, కొంచెం కఠినంగా ఒక్కొక్కసారి వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే స్వతంత్రంగా ఏది ఆలోచన ఉండదు, స్వతంత్రంగా పని చేయలేరు. వేరే వాళ్ళు చెప్పినట్టుగా మాత్రం వీళ్ళు నడుచుకుంటారు. అయితే వీళ్ళు కొంచెం అల్పసంతోషులు, కోపతాపాలు అనేవి ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళ లోపల దుర్వ్యసనాలు ఉండడము, అలాగే ధనము ఎక్కువగా ఖర్చు కావడం అనేది వీళ్ళ లోపల చూస్తూ ఉంటాము. అయితే కొంతమంది మాత్రము కొంత అరచేయి మృదువుగా ఉండడం, అలాంటి స్వభావం, వాళ్ళ యొక్క స్వభావం అనేది కొంత సేఫ్గా ఉంటుంది. కాకపోతే అరచేయి కూడా కొంత రఫ్గానే ఉన్నట్లయితే వీరి యొక్క స్వభావం అనేది చాలా రఫ్గా ఉంటుంది. వీరికి ఒకవేళ చదువు అబ్బినట్లయితే వీరు మంచి రక్షణ రంగాలంటే ఆర్మీ కానీ, పోలీసు, సెక్యూరిటీ ఇలాంటి దాంట్లో వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ గనక వీరికి చదువు అనేది సరిగా అబ్బలేదు అని అంటే వీరు మాత్రం ఖచ్చితంగా మొరటు పని అంటే ఏదైనా కూలీ కానీ, లేదంటే కాయ కష్టం చేసే పనులలో వీళ్ళు ఉండేదే ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి చేయి ఆకారం మరీ తీవ్రంగా భ్రష్టంగా ఉన్నట్లయితే వీరి యొక్క మానసిక స్థితి మీద అది చాలా ఎఫెక్ట్ని సూచిస్తుంది.